మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ ఢిల్లీ నుంచి వర్చువల్ గా జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై ఆమె దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయమని, రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24,57,000 మంది ఉన్నారని అన్నారు. కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇవ్వాలని, నియోజకవర్గానికి 3,500 ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ఎవరు చేస్తారని ప్రశ్నించారు. గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులకు ఎంపిక చేయాలని, గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పూర్తి కాని ఇళ్లకు కూడా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 3 సమస్యలు ఉన్నాయక. ఒకటి ఏమైతుందంటే గుంట భూమి ఉన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు అని అన్నారు కదా, దానివల్ల కొద్దిగా నష్టం అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమవుతుందంటే 5 గుంటలు 10 గుంటలు ఉంటుంది అక్కడ. 5 గుంటలు ఉంటే రైతు భరోసా కింద వాళ్ళకు 750 వానకాలం, 750 యాసంగి 1,500 రూపాయలు వస్తుంది. ఆ 5 గుంటలు లేకపోతే 12,000 వస్తుంది. సో 10 గుంటలు ఉంటే 3,000 వస్తుంది, 20 గుంటలు ఉంటే 6,000 వస్తుంది. అంటే కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు వస్తే, ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు 24,57,000 మంది ఉన్నారు. 24,57,000 మంది వాళ్ళందరూ నష్టపోతారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, మాకు 5 గుంటలు 3 గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి 12,000 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది అక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 60 ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో. 20 పని దినాలు అనేది పెట్టిండ్రు. నిజంగా ఊర్లో గ్రామసభ పెట్టి వీడు వ్యవసాయ కూలియా కాదా, కూలి చేస్తేనే ఇవ్వండి. కానీ ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల 60 ఏళ్ళు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. ఒకటి 20 పని దినాలు అనడం వల్ల కొంత ఫిల్టర్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎకరంలోపు భూమి ఉన్నవాళ్ళు. ఈ 3 అంశాల మీద దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి. ఒకటి ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 3 సమస్యలు ఉన్నాయక. ఒకటి ఏమైతుందంటే గుంట భూమి ఉన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు అని అన్నారు కదా, దానివల్ల గోదావరి